ఇక అప్డేట్ చూస్తే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజీత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ ఫోన్ హ్యాకర్లను పెట్టుకుని రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని విమర్శించారు కౌశిక్ రెడ్డి. తన భార్య ఫోన్ను సైతం రేవంత్ రెడ్డి ట్యాప్ చేశారని మండిపడ్డారు. హీరోయిన్లను బెదిరించి అర్ధరాత్రి ఎవరి దగ్గరకు రేవంత్ రెడ్డి వెళుతున్నారో అందరికీ తెలుసంటూ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం ఎవరెవరితో తిరిగారో ఆ 16 మంది పేర్లు బయటపెడతానన్నారు కౌశిక్ రెడ్డి. 2 మంత్రుల ఫోన్లను సైతం రేవంత్ రెడ్డి ట్యాప్ చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇక కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాసేపటి క్రితమే కాంగ్రెస్ సంబంధించినట్టు కొంతమంది నేతలు, ఇందులో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతతో పాటు కొంతమంది వెళ్లి ఆయన మీద అనిష్ట వ్యాఖ్యలు చేసినటువంటి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులకు. ఈ రోజు మధ్యాహ్నం బీఆర్ఎస్ భవన్ లో మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు ఫోన్ ట్యాపింగ్ లో తదితర అంశాల జోలికి కూడా ఆయన వెళ్లారు. దీంట్లో ప్రధానంగా పలు హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై. ఈ హాట్ కామెంట్స్ తో ఒక్కసారిగా 2 పార్టీల మధ్య పెద్ద ఎత్తున బగ్గు అనేటువంటి పరిస్థితి. అటు గాంధీ భవన్ సిఎల్పీలో కూడా ఇటు బీఆర్ఎస్ లీడర్ల మీద వాళ్ళు విరుచుకుపడ్డారు. అదే సమయంలో ఇప్పుడు కంప్లైంట్ కూడా వచ్చింది. దీంట్లో ప్రధానంగా కౌశిక్ రెడ్డి చెప్పిన దాంట్లో తన భార్య ఫోన్ సైతం రేవంత్ రెడ్డి ట్యాప్ చేశారు. మా ఇద్దరి మాటలు కూడా, భార్య భర్తల మాటలు కూడా రేవంత్ రెడ్డి వింటున్నాడు. అంతేకాకుండా హీరోయిన్లను బెదిరించి ఇష్టానుసారంగా వాళ్ళతో ఆడుకున్నాడంటూ కూడా కొంత అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సీఎం ఎవరెవరితో తిరిగారో ఆ 16 మంది పేర్లు కూడా బయట పెడతానంటూ కౌశిక్ రెడ్డి అతను ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అంతేకాకుండా హీరోయిన్ల ప్రస్తావనతో పాటు చాలా అంశాలు కూడా మాట్లాడారు. 2 మంత్రుల ఫోన్లను సైతం రేవంత్ రెడ్డి ట్యాప్ చేశారు. ప్రజెంట్ కేబినెట్ లో చాలా కీలకమైనటువంటి మంత్రులు, వాళ్ళు కదలికల మీద నిఘా పెట్టాడు రేవంత్ రెడ్డి. కనుక ఈ మొత్తం వ్యవహారాన్ని నేను త్వరలోనే బయట పెట్టబోతున్నానని పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఇష్టానుసారంగా ఒక ఎమ్మెల్యే ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంపై చాలా సీరియస్ అయింది కాంగ్రెస్ పార్టీ. వెంటనే కాల్వ సుజాత ఆధ్వర్యంలో పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బట్ వాస్తవానికి రేవంత్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి మధ్య చాలా గ్యాప్ ఉంది. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన మీద కుదురులు వేటు పడింది. దాని తర్వాత మళ్ళీ సర్దుకుంది. అంతకంటే ముందు యాక్చువల్ కి రేవంత్ రెడ్డి తో మొదటి నుంచి కూడా పచ్చగడ్డేస్తే బగ్గు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే హుజరాబాద్ లో ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఆయన ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం, అంత కాంగ్రెస్ లీడర్లు ఆయన మీద విరుచుకుపడడం, ఇదంతా కూడా మనం చూసాం. అంటే ఏక వాక్య పదజాలంతో కాకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు కూడా వరుసగా చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక హాట్ కామెంట్స్ కూడా చేశాడు. హీరోయిన్ల విషయంతో పాటు చాలా మంది బీఆర్ఎస్ లీడర్ల భార్య భర్తల ఫోన్లు ట్యాప్ చేసి ఒక ప్రైవేట్ హ్యాకర్ల చేత ఇష్టానుసారంగా నిఘా పెట్టి చేస్తున్నాడని చేయడంతో పాటు కేబినెట్ సమావేశం వాస్తవానికి ఈ రోజు సచివాలయంలో జరగాల్సింది. ఇది జరగకపోవడానికి పెద్ద రీజన్ ఒకటి ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో పలువురు మంత్రుల ఫోన్లు కూడా ఆయన వినడం వల్ల ఇది మొత్తం మా భంగం కలుగుతోంది. కనుక ఇది తేల్చాలి. అప్పటిదాకా మేము హైదరాబాద్ వెళ్ళాం. అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీని మీద చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వాళ్ళు చేస్తున్నారంటూ కూడా చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతుందో అది కూడా పెద్ద దుమారం ఉంది. రేపు వచ్చే 28వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం ఉన్నా కూడా అప్పటిదాకా కూడా ఈ ఇష్యూ పెద్దగానే ఉండే అవకాశం ఉంటుంది.
అందుకోసమే ముఖ్యమంత్రి హైదరాబాద్ అయితే వచ్చినా కూడా నరేందర్, కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద అధికార పార్టీ అయితే విరుచుకుపడుతున్న పరిస్థితి, కానీ బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటుందా? బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యల పట్ల కొంత ఆయన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుంది? ఎందుకంటే బీఆర్ఎస్ లో కూడా కొంతమంది ఈయన ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు, శృతి మించి ఆయన రియాక్ట్ అవడం వల్ల పార్టీ కొంత ఇబ్బందులు వస్తున్నాయనే స్వరాలు ఉన్నాయనేటటువంటి వార్తలు కూడా ఉన్నాయి కదా. ఏ రకంగా చూసుకోవాలి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో బీఆర్ఎస్ తీరు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి కొంచెం అగ్రెసివ్ గా ఉన్నటువంటి లీడర్. ఆయన ఈటెల రాజేందర్ మీద మొన్న గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దాని జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన కొంచెం పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత ఫ్రీడమ్ ఇచ్చినటువంటి మాట వాస్తవమే. బట్ ఆయన గతంలో బంజారాల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం కానీ, ఆయన ఇంటి మీద దగ్గరికి పోలీసులు వెళ్ళడం కానీ, హరీష్ రావు కానీ కేటీఆర్ సపోర్ట్ గా ఉండడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం గడిచిన ఈ 6-7 నెలలుగా. అయితే ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో రియాక్ట్ అయితే కాలేదు. అయితే గతంలో కేటీఆర్ మీద కూడా ఇదే రకమైనటువంటి అలిగేషన్స్ ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా చేశాడు. ఆనాడు ఆయన చేస్తే తప్పు లేని, ఈ రోజు మేము చేస్తే తప్పేంది, అయినా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను చేస్తున్నటువంటి ఆరోపణలపై రేవంత్ రెడ్డి నా పైన ఎన్ని కేసులు పెట్టినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను, గట్టిగా భయపడేది లేదు అనేటువంటి విషయం మీద కూడా ఆయన చెప్తున్నటువంటి మాట చూస్తున్నాం. 118 మంది ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కనుక ఈయన మాయ కాదు, బీజేపీ నాయకుల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడని కూడా ఈయన తీవ్రంగా ఆరోపణ చేశాడు ముఖ్యమంత్రి మీద. కనుక ఈ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో నిరాధారమైనటువంటి వ్యాఖ్యలు అంటూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్కరు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఫైర్ అవుతున్నారు. బట్ దీని మీద పోలీస్ కంప్లైంట్ అయితే అయింది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, నిజంగానే ఆయనకు కేసుతో పాటు ఉంటుందా లేదా అరెస్ట్ కూడా జరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా భవిష్యత్తులో చూడాలి. గతంలో మనం చూసిన ఎయిర్పోర్ట్ పైన అబ్రాడ్ వెళ్లేటువంటి క్రమంలో ఎయిర్పోర్ట్ లో కూడా ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన హుజరాబాద్ కు తరలించారు. ఆ రోజు పెద్ద హంగామా అయింది మనం చూసాం. బట్ ఏదైతే కూడా తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేటువంటి కౌశిక్ రెడ్డి ఇప్పుడు మరొక పెద్ద వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయన ఆరోపణలు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే తీసుకునే అవకాశం ఉంది. బట్ చూడాలి, ఈసారి కూడా ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లేదంటే కొంచెం అగ్రెసివ్ ఆయనను వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి ఆయనని జైలు పాలు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అనే చర్చ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో తిరుగుతుంది. బట్ ఈ రోజు ఆయనే ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఫోన్ ట్యాపింగ్ అంశం తీసుకోవడమే కాకుండా సినిమా హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి అని చెప్పడమే కాదు, కేబినెట్ సమావేశాన్ని వాయిదా పడడానికి గల రీజన్స్ చెప్పాడు. అదే సమయంలో తన భార్య భర్తల విషయాల్లో కాదు, కేటీఆర్ గాని హరీష్ రావు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల భార్య భర్తల సంభాషణలు కూడా ఫోన్లు వింటున్నాడు. ఖచ్చితంగా ఒక పోలీస్ యంత్రాంగంతో కాకుండా ప్రైవేట్ సైన్యంతో ఆయన ఇదంతా చేయిస్తున్నాడు హ్యాకర్ల ద్వారా అనేటువంటి ప్రధాన అలిగేషన్ అయితే చేశాడు. బట్ దీని మీద ఫర్దర్ గా ఎదుర్కొనేటువంటి లీగల్ విషయాలు ఆయన ఎలా ఎదుర్కోబోతున్నాడని మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్.